హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ పోస్ట్ కార్డ్స్ పై వాణి. ఎలా ఉన్నారు అందరూ? చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇంకొత్త వీడియోతోటి మీ ముందుకు వచ్చాను. ఇది ఒక చాలా బ్యూటిఫుల్ హోమ్ టూర్ చేయబోతున్నాను. మిస్ కాకుండా మొత్తం వీడియో చూడండి. ఇది వాయనాడ్లో 20 ఏకర్స్లో ఉన్న హౌస్ అన్నమాట. ఇది ఒక పాత ఇల్లు 20 years బ్యాక్ తీసుకుని దాన్ని రీస్టోర్ చేశారు. మీరు బిఫోర్ అండ్ ఆఫ్టర్ చూస్తే అసలు ఆ హౌస్ ఇదేనా అని అనిపిస్తుంది. ఇదంతా చేసింది మిస్టర్ సుధాకరన్ తోరకాట్. మీకు ఈ వీడియోలో మొత్తం ఈ హౌస్ గురించి ఇలా చిన్న డీటెయిల్స్ గురించి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే హౌస్లోకి వెళ్దాం మనం. సో ఇది వచ్చి హౌస్ ఎలివేషన్. ద మోస్ట్ బ్యూటిఫుల్ వ్యూ ఈ హౌస్ది. వాయనాడ్ అంటేనే చాలా చల్లగా ఉంటుంది. సో ఆ కూలింగ్కి మనకి ఏమైనా వేడివేడిగా తినాలనిపిస్తుంది. సో ఇక్కడ చికెన్ బార్బిక్యూ, మటన్ ఏది కావాలంటే అది. సో ఇది ఈవినింగ్ టైమ్స్ అవుట్డోర్స్లో బార్బిక్యూ చేసుకోవడానికి స్పేస్. అండ్ దీని ఎక్స్టెన్షన్గానే ఇక్కడ అవుట్డోర్ సీటింగ్ కూడా ఉంటుంది. సో ఇది మేము డైనింగ్ లాగా యూస్ చేయొచ్చు. ఇదంతా చాలా న్యాచురల్గా ఇది స్టోన్ యూస్ చేసి కట్టించారు సీటింగ్. ఇది వచ్చేసి డైనింగ్ టేబుల్. ఈజీగా ఒక 12 people ఇక్కడ చేసేస్తే అకామిడేట్ అయ్యి ఒక మంచి ఫ్యామిలీ గ్యాదరింగ్ అవుతుంది. అండ్ మనకి అక్కడ చూస్తే సపోటా ట్రీస్, మొత్తం ఫుల్ చెట్ల మధ్యలోనే ఉంటాము. ఇక్కడ ఎంత బ్యూటిఫుల్గా స్మెల్ వస్తుందంటే ఈ హౌస్లో మొత్తం మనకి 10 rooms ఉన్నాయి. ఆ 10 rooms అన్నిటికీ బాల్కనీ ఫెసిలిటీస్ కూడా, ఈచ్ రూమ్కి సెపరేట్ బాత్రూమ్ అండ్ సెపరేట్ బాల్కనీ ఫెసిలిటీ ఉంది. అండ్ హౌస్ చుట్టూ కూడా మనకి ఇలా బయట కూర్చొని బాల్కనీ వరండాలో మనం మార్నింగ్ టైమ్స్ కాఫీ తాగడం కానీ, ఈవినింగ్ టైమ్స్ ఏమైనా మాట్లాడుకోవడానికి కానీ, ఇది మోస్ట్లీ అన్ని కేరళ హౌసెస్లో ఫాలో అవుతారు. ఇది ఈ సేమ్ డిజైన్ ఉంటుంది, టిపికల్ కేరళ ప్యాటర్న్ అనమాట. ఇదంతా చాలా ఓల్డ్ వుడ్ ప్రొక్లైమ్ చేసి ఈ హౌస్లో యూస్ చేశారు. అండ్ ఇవన్నీ కూడా చాలా ఓల్డ్ వుడెన్ బ్లాక్స్ పీసెస్, ఇవన్నీ సీటింగ్ లాగా చేశారు. ఆయన ఆ టైంలోనే ఫర్నిచర్ డిజైన్ కూడా చేశారు ఈ హౌస్కి అంతా, ఈ ఓల్డ్ వుడ్ని యూస్ చేసి. సో ఇది చూస్తూ మనం అక్కడ నేచర్ ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు. సో ఈ ట్రీ ఎవరికన్నా తెలిస్తే కామెంట్ చేయండి, దీని పేరేంటో. తెలియకపోతే నేను చెప్తాను. సో ఇది తాగడానికి మార్నింగ్ బర్డ్స్ అరౌండ్ 6 o'clock ఆ టైంకి హనీ తాగడానికి వస్తాయి అన్నమాట. అప్పుడు ఫుల్ బర్డ్స్ చర్పింగ్ సౌండ్స్, ఇక్కడ ఫుల్ అంటే ఫుల్ బర్డ్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ చూస్తే మీకు మ్యాంగో ట్రీ ఇంకొక సైడ్. ఇది యాక్చువల్లీ నేచర్ హెవెన్. అన్ని రకాల ఫ్రూట్స్, అన్ని రకాల ఫ్లవర్స్ ఇక్కడ పెంచుతున్నారు. ఇప్పుడే మ్యాంగోస్ కాస్తున్నాయి అక్కడ. ఈ మ్యాంగో, ఈ నెక్స్ట్ ట్రీ వచ్చేసి బటర్ ఫ్రూట్ అని ఇక్కడ అంటారు. మనకి అవకాడోస్ అంటారు కదా, అవి కూడా ఇప్పుడు కాస్తున్నాయి. దాని హార్వెస్టింగ్ అయ్యింది నిన్నే. సో చాలా అంటే చాలా పెద్ద సైజులో బటర్ ఫ్రూట్స్ వచ్చాయి. అది కూడా మీకు చూపిస్తాను. చూసారు కదా సపోటా కాయలు. సో ఇక్కడ అంతా ఇంత నీట్గా ఎందుకు అనిపిస్తుంది అంటే దీన్ని మెయింటైన్ చేస్తున్నారు. ఈ ట్రీస్ అన్నీ ఈ షేప్లో తీసుకురావడానికి కూడా వాళ్ళు చాలా కష్టపడ్డారు. అండ్ ఇక్కడ కూడా చూస్తే ఒక ట్రీ పైన ఇంకో క్రీపర్ వేసి దాన్ని ఇక్కడ కొంచెం మనకి షేడ్ ఏరియా లాగా. అండ్ ఇక్కడ వాళ్ళు ఏమైనా హ్యాంగ్ చేస్తారు. అంటే వీళ్ళ దగ్గర ఒక ఆఫ్రికన్ బర్డ్ ఉంది, అది మాట్లాడుతుంది కూడా. సో వాళ్ళు ఇక్కడ దాన్ని హ్యాంగ్ చేస్తారు. సో దానికి కూడా షేడ్ కావాలి. అండ్ చూస్తే ఇక్కడ మళ్ళీ మనం పైన చూస్తే ఇక్కడ మొత్తం అంతా ఫ్లవర్స్ వస్తాయి సీజన్లో. ఇప్పుడు మనం ఇంటి లోపలికి ఎంటర్ అవుతున్నాము.
సో ఇది వచ్చేసి మెయిన్ హాల్. అంటే చూస్తే ఇదంతా చాలా పాత ఫర్నిచర్, దీని ఏం మార్చలేదు వాళ్ళు, అంత ఓల్డ్ యాంటిక్ పీసెస్ ఇవన్నీ కలెక్ట్ చేసి ఇక్కడ పెట్టారు. చూస్తే మీకు వాల్ మీద ఆ లైట్స్ దగ్గర నుంచి అంతా చాలా పాతయి. అండ్ ఇది వచ్చేసి మనకి మెయిన్ అన్నమాట. మీకు చెప్పాను కదా ఆల్రెడీ, బిఫోర్ హౌస్ ఇలా ఉంది, దాన్ని ఆయన ఇంత బ్యూటిఫుల్గా మార్చారు. ఇప్పుడు మనం హాల్ లోపల నుంచి లోపలికి వెళ్తున్నాము. ఇప్పుడు లోపలికి వస్తే మనకి ఇదంతా కారిడార్ స్పేస్. ఇక్కడ నుంచి కిచెన్లోకి, పూజా రూమ్కి ఎంట్రన్స్. అండ్ ఇటు సైడ్ చూస్తే మనకి అప్స్టేర్స్కి ఎంట్రన్స్ ఉంటుంది. ఇది వచ్చేసి ఫ్యామిలీ రూమ్. సో లార్జ్ గ్రూప్స్ వచ్చినప్పుడు టీవీ చూడడానికి అంతా ఇక్కడ వస్తారు. ఒక బెడ్రూమ్లోకి తీసుకెళ్తున్నాము, చూడండి. ఇది డాటర్స్ బెడ్రూమ్. సో ఇక్కడ చూస్తే స్టడీ స్పేస్, చాలా యాంటిక్ ఫర్నిచర్, చాలా సింపుల్గా ఒక మంచి టేబుల్, ఒక చైర్, అంతే. అండ్ తను బుక్స్ చాలా చదువుతుంది. సో ఇది బుక్ షెల్ఫ్. అండ్ ఇది వచ్చేసి వాష్ బేసిన్ ఏరియా. అండ్ ఇది వచ్చేసి వాష్రూమ్ అన్నమాట. అంటే ఒక 50-100 ఇయర్స్ బ్యాక్కి వెళ్తే స్టేర్ కేస్ చాలా స్టీప్గా ఉండేది అనమాట. సో ఇది ఎక్కడం కూడా కొంచెం కష్టం. అంటే ఆఫ్టర్ 50 ఇయర్స్ ఇది ప్రిఫర్ చేయలేరు. అండ్ దీని లాకింగ్ సిస్టమ్ చూడండి, ఇక్కడ మీకు ఇది విండో లాగా మొత్తం క్లోజ్ అయిపోయి ఉంటుంది అనమాట బోల్ట్స్ తోటి. అండ్ ఇక్కడ ఇదంతా ఓపెన్ చేసి దీన్ని ఇలా, కొంచెం కష్టమైన పనే, ఇలా ఓపెన్ చేసి పైకి ఎక్కాలి. అండ్ ఇక్కడ నుంచి క్లోజ్ డైనింగ్ స్పేస్ మనకి. మళ్ళీ ఇక్కడ కూడా ఐడియా ఏంటంటే ఫ్యామిలీ ఎక్కువ వచ్చినప్పుడు ఆయనకి చాలా ఇష్టం ఫ్యామిలీ కానీ గ్యాదరింగ్స్ కానీ. సో ఇప్పుడు మనం బెడ్రూమ్స్కి ఒక నెంబర్ ఇద్దాం, మీకు కూడా అర్థమవుతుంది కాబట్టి. ఇది రూమ్ నెంబర్ 1, రూమ్ నెంబర్ 2, 3, 4. ఇప్పుడు మీకు రూమ్ నెంబర్ 1 చూపిస్తున్నాను. సో అంతా వుడెన్ ఫర్నిచర్, యాంటిక్ మిర్రర్స్. అండ్ ఇక్కడ నుంచి వాళ్ళకి ఎవరైనా వస్తుంటే ఇక్కడ నుంచి కనిపిస్తుంది అన్నమాట. అండ్ దీనికి అటాచ్డ్ బాల్కనీ అని చెప్పాను కదా, ఇక్కడ నుంచి ఆ గ్లాస్ హౌస్ని చూడొచ్చు. బాల్కనీ బ్యాక్ సైడ్ ఇంకొక రూమ్స్ బాల్కనీకి కూడా అటాచ్డ్ అన్నమాట. అండ్ ఇది చూస్తే మీకు ఈ వ్యూ, అక్కడ ఫ్రూట్స్ కనిపిస్తున్నాయి కదా, అది ప్యాషన్ ఫ్రూట్, దాని జ్యూస్ చాలా బాగుంటుంది. సో సుధాకరన్ గారు లాయర్ అన్నమాట, ఆయన LLB చేశారు. సో ఆయన ప్రాక్టీస్ చేసినప్పుడు బుక్స్. అండ్ ఆయన టేబుల్. ఇది ఇంకొక డాటర్ బెడ్రూమ్, ఎల్డర్ డాటర్ బెడ్రూమ్. ఇది ఆవిడ అమెరికాలో ఉంటారు ఇప్పుడు. అండ్ ఇది వాష్రూమ్. అండ్ ఈ రూమ్కి బాల్కనీ వచ్చేసి ఇక్కడ నుంచి. ఇక్కడికి బర్డ్స్ రాకుండా నెట్ పెట్టించుకున్నారు. ఇది పెద్ద బాల్కనీ ఈ రూమ్కి. అండ్
ఈ బెడ్రూమ్ నుంచి కూడా కిందకి వెళ్ళడానికి స్టేర్ కేస్ ఉంది. ఇందాక చూసింది ఒక స్టేర్ కేసు, అది యాక్సెస్ చేయని వాళ్ళు అంటే పెద్దవాళ్ళు ఈ స్టేర్ కేస్ యూస్ చేయొచ్చు. ఇది నార్మల్ స్టేర్ కేస్. ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అండ్ ఇది వాష్ ఏరియా. ఇక్కడంతా వాళ్ళు క్రాకరీ ఐటమ్ యూనిట్స్, అదొక యూనిట్, ఇక్కడ ఇదొక యూనిట్. అండ్ దీంట్లోనే ఇంటిగ్రేటెడ్ వచ్చి ఒక బెంచ్, ఈజీగా ఒక 8 to 10 పీపుల్ కూర్చోవచ్చు. అండ్ ఇక్కడ ఫ్రెష్గా ఇప్పుడే ఫ్రెష్గా తెచ్చిన పపాయాస్ ఉన్నాయి. అండ్ డైనింగ్ నుంచి మీరు స్ట్రైట్గా చూస్తే ఇది పూజా రూమ్. అవుట్డోర్ స్వింగ్. సో మనకి డైనింగ్ నుంచి బయటకు తెచ్చి అగైన్ వ్యూ టు గార్డెన్ అన్నమాట. సో ఎలా అనిపించింది మీకు ఈ హోమ్ టూర్? మీకు కనుక నచ్చినట్టయితే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. ఇలాంటి ఎక్కువ వీడియోస్ తోటి మేము ముందుకి వస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.